వెల్కమ్ టు ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హెవీ బ్రైడల్ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ డిజైన్లో టోటల్గా 4 కలర్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడ్డానికి చాలా హెవీగా ఉంది, వేయడం చాలా కష్టమేమో అనుకుంటాము, కానీ అలా కాదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్. సో ఈ డిజైన్ని మనం స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్. సో ఫస్ట్ కలర్కి మనం థ్రెడ్కి ఇలా బీడ్స్ అన్ని ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇది 5 mm బీడ్స్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికంటే స్మాల్ బీడ్స్ కూడా యూజ్ చేసిన డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు స్మాల్ బీడ్స్ దొరకలేదు. సో అందుకని నేను 5 mm బీడ్స్ యూజ్ చేస్తున్నాను. బీడ్స్ థ్రెడ్కి బీడ్స్ ఎలా ఎక్కించాలో ప్రీవియస్ వీడియోస్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు రాదు అనుకుంటే, కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం థ్రెడ్ని క్లాత్కి లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే సేఫ్టీ కోసం ఇంకొక లాక్ వేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. 3 కాదు, 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన దారం తీసుకొని పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బీడ్స్ని ముందర చేసుకొని ఫస్ట్ ఒక బీడ్ ఇలా తీసుకొని దానికి బీడ్ కింద నుంచి దారాన్ని ఇలా పైకి తీసుకొని పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా దారం తీసుకున్న తర్వాత ఈ బీడ్ని ఇలా కిందకు అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకోవాలి, మరి 2 లూప్స్ నుంచి ఇంకోసారి తీసుకోవాలి. డబల్ క్రోషా అవుతుంది. మరి దాని పక్కనే ఇంకొక డబల్ క్రోషాని వేయాలి. ఇలా వేసుకోవాలి. అంటే బీడ్ వేయకుండా ఒక డబుల్ క్రోషా, తర్వాత బీడ్ వేసి ఒక డబుల్ క్రోషా, తర్వాత బీడ్ వేయకుండా ఒక డబుల్ క్రోషా, టోటల్గా 3 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ 2 చైన్ లాక్స్ వేసి ఉంటాం కదా, దాన్ని ఏం కౌంట్లో తీసుకోము. 3 డబుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మరి 3 చైన్ లాక్స్ 1 2 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. పక్కనే ఒక ఇలా ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో చూసి అక్కడికి పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, తర్వాత 2 లూప్స్ నుంచి ఇంకోసారి. ఇలా వేసుకున్న తర్వాత మరి బీడ్ వేసి ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. బీడ్స్ని ఇలా ముందర చేసుకొని ఒక బీడ్ని యాడ్ చేసి బీడ్ కింద నుంచి ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత పక్కనే డబల్ క్రోషాని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీడ్ని మరి కిందకి ఇలా అనుకోవాలి.
2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి తర్వాత బీడ్ లేకుండా ఒకటి డబల్ క్రోషా. ఇలా తర్వాత మరి 3 చైన్ లాక్స్, 1 2 3 చైన్ లాక్స్ వేసి మరి పక్కనే డబల్ క్రోషాని, ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి డబల్ క్రోషాని వేసుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి, తర్వాత మరి బీడ్ యాడ్ చేసుకొని ఇలా బీడ్ని కిందకి చేసుకొని 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి, పక్కనే ఇంకొక బీడ్ లేకుండా డబల్ క్రోషా. ఇలా వేసుకున్న తర్వాత మరి 3 చైన్ లాక్స్, ఇలానే టోటల్ శారీ మొత్తం కంప్లీట్ శారీ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. 3 డబల్ క్రోషాస్, బీడ్ వేసుకొని ఒకసారి, బీడ్ లేకుండా 2 సార్లు 2 టైమ్స్, మధ్యలో బీడ్ రావాలి ఫ్రెండ్స్. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి ఇది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసరికి మనం 3 చైన్ లాక్స్ వేసుకొని థ్రెడ్ ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో సేమ్ ఇదే స్టెప్ కింద కూడా కంటిన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేరే కలర్ దారం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ కలర్ తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ లాక్ కి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లాక్ కి ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. చైన్ లాక్స్ వేసుకొని మరి 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. టోటల్గా 5 చైన్ లాక్స్ వేసుకొని ఇక్కడ ఈ గ్యాప్లో డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. నీడిల్ పైన దారం తీసుకొని ఈ గ్యాప్లో డబల్ క్రోషాని ఇలా డబుల్ క్రోషాని వేసుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి 2 లూప్స్ నుంచి ఒకసారి. ఈ కలర్ థ్రెడ్కి కూడా బీడ్స్ని ముందే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ వేయకుండా ఒకసారి డబల్ క్రోషా, మరి బీడ్ వేసుకొని ఒకసారి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా ఈ బీడ్ని కిందకి జరుపుకోవాలి. తర్వాత 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి బీడ్ లేకుండా ఒక డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మరి 3 చైన్ లాక్స్, 3 చైన్ లాక్స్, తర్వాత మరి పక్కనే ఒక డబల్ క్రోషా. 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి 2 లూప్స్ నుంచి త్రీ చైన్స్, పక్కనే డబల్ క్రోషా. ఇలా మరి బీడ్ వేసుకొని పక్కనే ఇంకొక డబల్ క్రోషా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని, స్లో మోషన్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మరి 3 చైన్ లాక్స్. వీడియోను
కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు డిజైన్ ఎలా వేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం కాదు ఫ్రెండ్స్. ఇలా టోటల్గా ఇది కంప్లీట్ అయ్యే వరకు ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ కూడా సేమ్ ఫస్ట్ స్టెప్ లాగే వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. బీడ్ లేకుండా ఒకసారి, మరి బీడ్ వేసుకొని ఒకసారి, మరి బీడ్ లేకుండా ఒకసారి, ఇలా 3 times వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎండ్ వచ్చేసరికి 3 chain locks వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ కలర్తో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో వేరే ఇంకొక కలర్ దారం తీసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా సెకండ్ స్టెప్ కోసం, అక్కడే లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాక్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో 3 chain locks వేసుకోవాలి, సింగిల్ క్రోషా వేసుకోవాలి. 3 సింగిల్ క్రోషా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 chain locks వేసుకోవాలి. 1 2 3 4 4 chain locks వేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మరి 4 chain locks 1 2 3 4 chain locks వేసి మరి ఈ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. తర్వాత 6 chain locks వేసుకోవాలి. 1 2 3 4 3 4 5 6 chain locks వేసుకొని ఈ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఈ 6 chain locks వచ్చేసి ఆర్చ్ కోసం ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్చ్ వస్తుంది. తర్వాత మరి 4 chain locks 1 2 3 4 chain locks 4 chain locks వేసి ఈ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మరి 4 chain locks 3 4 chain locks వేసి ఈ గ్యాప్లో లాక్ చేయాలి. ఇలా 3-4 chain locks వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 chain locks వేసుకొని పక్కనే లాక్ చేసుకోవాలి. 3 chain locks వేసిన తర్వాత 6 chain locks వేసుకోవాలి. 1 2 3 4 5 6 chain locks వేసి ఈ గ్యాప్కి లాక్ చేసుకోవాలి. తర్వాత మరి 3 chain locks 1 2 3 4 chain locks వేసుకోవాలి. 3-4 chain locks వేసుకొని తర్వాత 6 chain locks వేసుకోవాలి. ఇలానే శారీ మొత్తం కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. 2 3 4 chain locks లాక్. తర్వాత ఇప్పుడు 6 chain locks 1 2 3
4 5 6 చైన్ లాక్స్ వేసి తర్వాత ఈ క్యాప్లో లాక్ చేసుకోవాలి. ఇలానే శారీ మొత్తం కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. 3 టైమ్స్ 4 చైన్ లాక్స్, ఒకసారి 6 చైన్ లాక్స్ వేసుకుంటూ శారీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ వేసుకున్న ఈ లాక్కి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ సింగిల్ క్రోషాస్ వేసుకున్నాం కదా, 3 సింగిల్ క్రోషాస్ అక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ లాక్కి 4 చైన్ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కనే ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత నీడిల్ పైన 2 టైమ్స్ దారం తీసుకొని ఇక్కడ ఈ గ్యాప్లో 6 చైన్ లాక్స్ గ్యాప్లో ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి ఇలా. మరి పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషా, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి. ఇలా కంప్లీట్ 6 చైన్ లాక్స్ ఎంతవరకు ఫిల్ అవుతుందో అంతవరకు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. టూ లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి. ట్రిపుల్ క్రోషా అంటే 3 లూప్స్ వస్తాయి ఫ్రెండ్స్. 3 టైమ్స్ 2 లూప్స్ నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. మీకు ట్రిపుల్ క్రోషా రాదు అనుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ని చూసి నేర్చుకోండి. ఇలా టోటల్గా 6 చైన్ లాక్స్ ఫిల్ అయ్యే వరకు వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. టోటల్గా 15 ట్రిపుల్ క్రోషాస్ వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క చైన్ లాక్కి, ఒక్కొక్క 6 చైన్ లాక్స్కి. మీరు వేసుకున్న దాన్ని బట్టి అవి వస్తాయి ఫ్రెండ్స్. 14 రావచ్చు, 15 రావచ్చు, కొంతమందికి 16 కూడా రావచ్చు. ఇలా కంప్లీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫుల్గా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు వేసేటప్పుడు కొంచెం థ్రెడ్ని లాగి పట్టుకోండి. నేను ప్రతిసారి అదే చెప్తుంటాను, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందని ఫ్రెండ్స్. మనం లూజ్గా వదిలితే
ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు. సో అందుకే పదే పదే చెప్తున్నాను నేను, ఎక్కువ లూజ్ వదలకండి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు టోటల్గా 17 ట్రిపుల్ క్రోషెస్ వచ్చాయి. నేను చెప్పాను కదా, మనం 6 చైన్ లాక్స్ ఎలా వేసుకొని ఉంటామో దాన్ని బట్టి మనకి ట్రిపుల్ క్రోషెస్ వస్తాయి అని. 15 రావచ్చు, 16 రావచ్చు, 17 రావచ్చు, ఎంతైనా రావచ్చు మనకి. సో ఇక్కడ ఈ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఈ 4 చైన్ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. లాక్ చేసి పక్కనే ఉన్న లాక్కి ఇంకొకసారి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 చైన్ లాక్స్ 2 3 4 చైన్ లాక్స్ వేసి ఈ పక్కనే ఉన్న ఈ 4 చైన్ లాక్కి లాక్ చేసుకోవాలి. తర్వాత పక్కనే ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత ట్రిపుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి 6 చైన్ లాక్కి. ఇలానే ఈ స్టెప్ మొత్తం ఇలానే కంటిన్యూగా వేయాలి ఫ్రెండ్స్. ఆర్చెస్ ఫామ్ అవుతాయి. కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సో 3rd స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఈ ఆర్చెస్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th స్టెప్కి వెళ్దాం ఫ్రెండ్స్. 4th స్టెప్కి ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకుందాము. సో ఈ 4th స్టెప్కి ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్లో లాక్ వేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్, అక్కడే లాక్ చేసుకోవాలి. ఇక్కడే లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక లాక్ ఉంటుంది, దానికి కూడా లాక్ చేసుకోండి. వీలైతే లాక్ చేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ 4 చైన్ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డబల్ క్రోషాని తీసుకోవాలి. నీడిల్ పైన దారం తీసుకొని ఈ గ్యాప్లో కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్యాప్లో నుంచి డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఇంకొకసారి ఇలా వేసుకున్న తర్వాత మనం బీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 mm బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీడ్ని ఇలా థ్రెడ్కి యాడ్ చేసుకొని తర్వాత మరి నీడిల్ పైన థ్రెడ్ని తీసుకొని ఈ గ్యాప్లో ఈ మనం ట్రిపుల్ క్రోషాస్ వేస్తుంటాం కదండి ఫ్రెండ్స్, ఈ గ్యాప్లో నుంచి మనం థ్రెడ్ని తీసుకొని ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి ఇలా. తర్వాత మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ క్యాప్ నుంచి తీసుకొని డబుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూగా ఆర్చ్ కంప్లీట్ అయ్యే వరకు ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్.
మీకు అలవాటు ఉంటే 2 బీడ్స్ ఒకేసారి తీసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలవాటు లేదు అంటే సింగిల్ బీడ్ని తీసుకోండి ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక లాస్ట్ గ్యాప్ ఉంటుంది, అక్కడ మాత్రం బీడ్ ఏమీ యాడ్ చేయకుండా ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లాక్కి ఇక్కడున్న ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా సో ఆర్చ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం 15 ట్రిపుల్ క్రోషెస్ మాత్రమే తీసుకోండి. నాకు ఇక్కడ 17 వచ్చాయి, అందుకని ఆర్చ్ ఇలా కనిపిస్తూ ఉంది. మీరు 15 తీసుకుంటే కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. తర్వాత 4 చైన్ లాక్స్ 1 2 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకొని ఇక్కడున్న ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి ఈ ఆర్చ్కి కూడా కంటిన్యూగా బీడ్స్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టెప్ అంతా. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కుచ్చు కూడా కట్టేసాను ఫ్రెండ్స్. సో కుచ్చు వచ్చేసి 150 స్టాండ్స్ తీసుకున్నాను. సో కంప్లీట్గా ఈ డిజైన్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది కదండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ముందు మంచి వీడియోస్ తీయడానికి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.